హలో అండి, నమస్తే. అందరూ బాగున్నారా? సండే వచ్చింది. ఏం కుక్ చేశారు? నేనైతే ఈరోజు చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. ఇలా సెపరేట్ గా ఫ్రై ఎప్పుడు చేయలేదు. న్యూజిలాండ్ లోని సూపర్ మార్కెట్ లో చికెన్ లో మనకి ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ ఇలా ప్యాకింగ్ చేసి దొరుకుతాయి. ఇండియాలో ఉన్నప్పుడు చికెన్ కొనుక్కుంటే కొంచెం లివర్ కూడా ఇచ్చేవారు. సో చికెన్ తో పాటు ఆ లివర్ కూడా కుక్ చేసి మా పిల్లలకి పెట్టేదాన్ని. కానీ న్యూజిలాండ్ వచ్చిన తర్వాత సూపర్ మార్కెట్స్ లో చికెన్ లో ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ మాత్రమే దొరుకుతుంది. సో ఫస్ట్ టైం ఇలా చికెన్ లివర్ తీసుకున్నాను, ఫ్రై చేస్తున్నాను. ఈ ఫ్రై ఎలా చేస్తారో అందరికీ తెలుసు, కానీ ఈ రోజు మన సబ్స్క్రైబర్ క్వశ్చన్ కి ఆన్సర్ చేద్దాము. నాకు అనిపించింది ఏంటంటే మన ఛానల్లో ఎక్కువగా ఫ్రెషర్స్ ఉన్నట్టున్నారు. ఈ మధ్య కామెంట్స్ పెడుతున్నారు. అందులో ఎక్కువగా అక్క ఫ్రెషర్స్ ఏ కోర్స్ నేర్చుకుంటే మంచిది అని అడుగుతున్నారు. నా పర్సనల్ ఒపీనియన్ చెప్తాను, మీరు నెగిటివ్ గా తీసుకోకండి. అసలు ఫ్రెషర్స్ కోర్స్ ఎందుకు నేర్చుకోవాలండి? ఫ్రెషర్స్ అంటే వాళ్ళు చేసిన డిగ్రీ మీద ఆల్రెడీ బేసిక్ నాలెడ్జ్ ఉంటది. ఒక ఫ్రెషర్ కి ఇంటర్వ్యూ చేసినప్పుడు ముఖ్యంగా ఏం చూస్తారంటే బేసిక్ నాలెడ్జ్ ఉందా లేదా, కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఉన్నాయి, ట్రైనింగ్ ఇస్తే నేర్చుకునే కెపాసిటీ ఉందా లేదా, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయి. నాకు తెలిసి ఇవే ఎక్కువగా చూస్తారండి. నేను కూడా ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటాను, అందుకనే మీకు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ జావా ఉంది. మెథడ్ అంటే ఏంటి, కన్స్ట్రక్షన్ అంటే ఏంటి, అసలు ఊప్స్ కాన్సెప్ట్స్ ఏంటి, ఎక్కడ వాడతారు, ఎందుకు వాడాలి, ఇలాంటి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. ఒక ఫ్రెషర్ ని తీసుకెళ్లిపోయి స్క్రాచ్ నుండి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ చేసేయమని ఎవ్వరు అడగరు. ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్టులకి సపోర్ట్ గా జాయిన్ చేసుకుంటారు. చిన్న చిన్న ఫిక్స్లు గానీ లేదా క్యూఏ టీమ్ ఏదైనా డిఫెక్ట్స్ రైస్ చేస్తే అవి రిజాల్వ్ చేయడం గానీ చిన్న చిన్న డెవలప్మెంట్ టాస్క్లు కానీ అసైన్ చేస్తూ ఉంటారు. ఐటీ ఇండస్ట్రీలో అలా మన కెరియర్ స్టార్ట్ అవుతుంది. ఎక్స్పీరియన్స్ పెరుగుతున్న కొలది అన్ని తెలిసిపోతాయి. నేను ఇప్పటి వరకు చెప్పింది జావా ఎగ్జాంపుల్, కానీ ఇది జావాకే కాదు అన్ని స్కిల్స్ కి అప్లికేబుల్ అండి. ఏ స్కిల్ అయినా తీసుకోండి, ఫ్రెషర్ కి బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. మీరు ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రిపేర్ అవ్వాలనుకుంటే చాలా మంది యూట్యూబ్ లో టెక్ ఛానల్స్ ఉన్నాయి. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఎగ్జాంపుల్స్ ఇస్తున్నారు, రియల్ టైమ్ సినారియోస్ కూడా చూపిస్తున్నారు. చూడండి, నేర్చుకోండి, టైం వేస్ట్ చేయకండి. నేర్చుకున్న తర్వాత ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతాము అనుకోవద్దు. ఫస్ట్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతూ నేర్చుకోండి. ఇంటర్వ్యూస్ లో ఫెయిల్ అయినా పర్వాలేదు, బట్ నేర్చుకుంటారు. అసలు ఏం అడుగుతారో, ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఒక బేసిక్ ఐడియా వస్తుంది. ఫ్రెషర్స్ కి ఇప్పుడే ఓపెనింగ్స్ ఉంటున్నాయి అని విన్నాను, బట్ ఇంకా కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాలేదు. వస్తే మీకు తప్పకుండా చెప్తాను. నేను ఫ్రెషర్ గా ఉన్నప్పుడు మీకు ఇప్పుడు ఏం చెప్పానో అదే నేను పాటించాను. అది నాకు వర్కౌట్ అయింది. మీరు బాగా ట్రై చేయండి, అస్సలు టైం వేస్ట్ చేయొద్దు. ఫస్ట్ మీరు ఒకటి డిసైడ్ అవ్వండి, బ్యాక్ ఎండ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా, ఫ్రంట్ ఎండ్ మీద వర్క్ చేయాలనుకుంటున్నారా అని. అప్పుడు అందులో ఏ స్కిల్స్ ఉన్నాయో తెలుసుకోండి. మీకు దేని మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉందో మీరే నిర్ణయించుకోండి. డిసైడ్ అయిన తర్వాత ఆ స్కిల్ గురించి బాగా అనాలిసిస్ చేయండి. కరెక్ట్ గా కూర్చుంటే 30 days చాలండి. డే అండ్ నైట్ కష్టపడండి, అలసిపోకుండా జాబ్లకు అప్లై చేయండి. మన ఇండియాలో అయితే నౌకరీ అండ్ లింక్డ్ఇన్ ను బాగా ఫాలో అవ్వండి. లేదక్క కోర్స్ నేర్చుకుంటాము అంటే నేర్చుకోండి, తప్పేమీ లేదు. నేను ఎందుకు చెప్తున్నానంటే మనలో కొంతమంది ఆ కోర్స్ కి మనీ స్పెండ్ చేయలేని వాళ్ళు కూడా పేరెంట్స్ ని అమౌంట్ అడిగి ఇన్స్టిట్యూట్స్ కి పే చేసి మరి సరిగ్గా క్లాసెస్ కి వెళ్లకుండా వినకుండా అలా వేస్ట్ చేసుకుంటున్నారు. అందరూ కాదు, కొంతమంది పేరెంట్స్ ఇవ్వగలిగితే ఇచ్చేస్తారు, లేకపోతే బయట నుంచి అప్పు తీసుకొచ్చి మరి ఇస్తున్నారు. నేను 2-3 మెంబర్స్ ని అబ్జర్వ్ చేసి ఈ మాట చెప్తున్నాను. అంత అవసరం లేదండి, వద్దండి. ఇప్పటి వరకు మన పేరెంట్స్ మనకు చేసింది చాలు, ఇక్కడ నుంచి మనమే చేయాలి వాళ్ళకి. గరికపాటి గారు ఏదో వీడియోలో చెప్తారు, 20 సంవత్సరాలు తల్లిదండ్రులు పిల్లలకి నీడనిస్తారట. నీడ అంటే అదేనండి, వాళ్ళు తిన్నా తినకపోయినా, మంచి బట్టలు వేసుకున్నా వేసుకోపోయినా పిల్లలకు మాత్రం ఏ ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటారు. 20 or 25 years తర్వాత పిల్లలు తిరిగి తల్లిదండ్రులకి నీడనివ్వాలంట. అలా వాళ్ళ రుణం తీర్చుకోవాలి, అదే కాలచక్రం అని ఒక ప్రవచనంలో చెప్పారు. అలా చెప్పారని కాదు గానీ మన పేరెంట్స్ బాధ్యత మందే కదండి. 25 years తర్వాత కూడా ఇంకా పేరెంట్స్ మీద డిపెండ్ అవుతాము అంటే ఇంకా వాళ్ళు చిన్నప్పటి నుంచి చూసిందంతా వేస్ట్ అయిపోయినట్టే. మొత్తం టాపిక్ డైవర్ట్ అయిపోయింది అనుకుంటున్నారా? ఫ్రెషర్స్ నుంచి స్టార్ట్ చేసి పేరెంట్స్ వరకు వచ్చేసాను అనుకుంటున్నారా? టాపిక్ డైవర్ట్ అవ్వలేదండి, బాగా ఆలోచిస్తే లింక్ ఉంది. సరే గానీ మీలో ఎవరైనా ఐటీ కంపెనీస్ లో వర్క్ చేస్తూ ఎప్పుడైనా ఫ్రెషర్స్ ఓపెనింగ్స్ అనే ఒక మాట మీ చెవును పడింది అనుకోండి, కొంచెం మన ఛానల్లో ఉన్న ఫ్రెషర్స్ కి సపోర్ట్ చేయండి. సపోర్ట్ ఇన్ ద సెన్స్, ఏ కంపెనీలో పడ్డాయో ఒక కామెంట్ పెట్టారంటే వెంటనే మన ఫ్రెషర్స్ అందరూ కూడా గూగుల్ చేసుకుని డీటెయిల్స్ తెలుసుకుని జాబ్ అప్లై చేసుకుంటారు. నాకు తెలిస్తే నేను కూడా చెప్తాను, మా కజిన్స్ అందరికి కూడా చెప్పాను, మా కొలీగ్స్ అండ్ ప్రీవియస్ కొలీగ్స్ అందరికి చెప్పాను. మీరు కూడా నా ఫ్యామిలీ మెంబర్సే కాబట్టి మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఒక ఫ్రెషర్ కి రైట్ టైంలో జాబ్ రాకపోతే చదివింది మొత్తం వేస్ట్ అయిపోయినట్టుగా, జీవితమే వేస్ట్ అయిపోయినట్టుగా ఎంతో ఫ్రస్ట్రేట్ అయిపోతారు. దాని వల్ల మైండ్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటది. అందుకనే మనకి వీలైనంత సపోర్ట్ మనం చేద్దాము. సో ఫైనల్ గా ఫ్రెషర్ కి నేను చెప్పాలనుకుంది ఏంటంటే, వీడియో స్టార్టింగ్ లో చెప్పిన 4 పాయింట్లు ఫ్రెషర్ ఇంటర్వ్యూలో చూస్తారు కాబట్టి అవి ఫుల్ఫిల్ చేసుకోవడానికి ట్రై చేయండి. టైం వేస్ట్ అయితే అస్సలు చేసుకోవద్దు. ఇది బాగా నోట్ చేసి పెట్టుకోండి. మీతో మాట్లాడుతూ మొత్తానికి చికెన్ లివర్ ఫ్రై
ఫస్ట్ టైం ఇలా చేశాను. మీకు వీడియోలో చూపించలేదు కానీ ఒక పీస్ టేస్ట్ చూసాను, చాలా బాగుంది. దీంతో పాటు సాంబార్ పెట్టాను, కాంబినేషన్ కూడా చాలా బాగుంటది. ఇదే అన్నమాట మా సండే స్పెషల్. మరి మీ ఇంట్లో మీరు ఏం చేశారో కామెంట్ చేయండి. అలానే నేను నెక్స్ట్ వీడియోలో ఏం కుక్ చేయాలో కూడా కామెంట్ చేయండి. నాకు వీలైతే మీరు కుక్ చేయమంది న్యూజిలాండ్ లో దొరికితే కుక్ చేస్తాను. ఈ లివర్ ని ఇలా చూస్తూ ఉంటే మీకు డైలాగ్ చెప్పాలనిపిస్తుంది. అందరికి తెలిసిన డైలాగే, చాలా ఫేమస్ డైలాగ్. మీది మొత్తం 1000 అయింది, ఎందుకంటే 2 లివర్లు ఎక్స్ట్రా. బిల్ పే చేసేయండి కామెంట్ బాక్స్ లో. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఉంటాను.